అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఎవరైతే తెలంగాణలో ఉండి మద్యం లేకపోతే నేను బ్రతకలేను అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా షాక్. తెలంగాణలో మద్యం ప్రియులకు ఈ వేసవిలో భారీ షాక్ తగిలే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మద్యం మరియు బీర్ల ధరలు మే నెలలో పెరిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు కావచ్చు, స్థానిక ఉత్పత్తి సమస్యలు కావచ్చు, వీటన్నింటి మూలంగా ఈ ధరల పెంపుకు అనేది దారితీస్తుందనే చెప్పుకోవాలి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల పరిస్థితుల ప్రభావమే నేరుగా మద్యం పరిశ్రమ మీద పడుతుందట. ముఖ్యంగా సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక గాజు సీసాల తయారీ తీవ్రంగా దెబ్బతింది. దీంతో సీసాల కొరత కూడా పెరిగిపోయింది. అంటే సీసాలు లేవు కదా అని చెప్పి గ్లాసులు గిన్నెలు తెచ్చుకుంటామని చెప్పారు. ఇక తయారీ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి దేశవ్యాప్తంగా గాజు సీసాల ఉత్పత్తి చాలా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఇక కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడిపోతే మరికొన్ని మాత్రం ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఖాళీ సీసాల ధరలు కూడా చాలా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ సీసాలు లేవు కదా అన్న ఉద్దేశంతో ఇక రాష్ట్రంలో కూడా ఈ మద్యం ధరల సమీక్ష గడువు పూర్తవడం మరో కీలకంగా మారిపోతుంది. సీసాలది మాత్రమే రీజన్ కాదు, ఇది కూడా ఒకటే. అయితే గతసారి అంటే పోయినసారి 2023లో మే నెలలో ధరలు సవరించగా ప్రస్తుత కొత్త రివ్యూకి సమయం దాటిపోయింది. ఇక దీంతో ధరల పెంపు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. తయారీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించి 12 నుంచి 15% వరకు ధరలు పెంచాలని కోరుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉత్పత్తి పెరగాలి కదా. ఇక పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని తాము భరించలేమని స్పష్టం చేస్తున్నాయి కూడా. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీని నియమించింది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషిస్తోంది. మరి ఇక కమిటీ నివేదిక ఆధారంగా మేలో కొత్త ధరలు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. జాగ్రత్త మరి. ఇక ఇప్పటికే ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ప్రస్తుత క్యాన్ల ధరలు పెరిగిపోయాయి. అలాగే వేసవిలో డిమాండ్ కూడా అత్యధికంగానే ఉంటుంది. ఇక ఇదే అదునుగా ధరలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి సరఫరా తగ్గడం కూడా మార్కెట్పై ఒత్తిడి పెంచుతోంది. మద్యం రంగం రాష్ట్రానికి ప్రధాన ఆదాయం కదా. మీ మూలంగానే ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ మూలంగానే ఖచ్చితంగా ఈ ఆదాయం అనేది పెరుగుతుంది. ఈ పరిణామాలు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ పెరిగాయి అంటే మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సరఫరా సమస్యలు కొనసాగితే ఈ బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద అంతర్జాతీయ ప్రభావం అనేది రాష్ట్రంలోని మందుబాబుల జేబుపై నేరుగా పడబోతుందన్నమాట.